హలో గైస్. ఈరోజు మనం 1.2.2లో ఉన్నాము. ఇది వచ్చేసి ఈ టాపిక్లో మనకి పిస్టల్ ఓవ్యూల్ ఎంబ్రియో సాక్ గురించి ఉంటుంది. సో ఆల్రెడీ దీంట్లో నేను మీకు పిస్టల్ గురించి ఇంతకుముందే ఈ చాప్టర్లో డిస్కస్ చేశాం, రైట్? సో పిస్టల్ అంటే ఏంటి, కార్పల్ అంటే ఏంటి, వీటి గురించి నేను ముందే చెప్పాను. అయితే ఈ చాప్టర్లో కొంచెం పిస్టల్ గురించి ఇంతకుముందు చెప్పిన పాయింట్స్లోనే ఒక డయాగ్రామ్ మీకు చూపించాను. లైక్ ఇలాంటి ఒక డయాగ్రామ్ ని చూపించాను. ఇందులో మీరు చూస్తే ఈ డయాగ్రామ్ లో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఉంది చూసారా? ఈ ఎగ్జాక్ట్ పారాగ్రాఫ్ మీ ఎన్సీఆర్టీ నుంచి కాపీ పేస్ట్ చేశాను. సో ఈ పారాగ్రాఫ్ గురించి మీకు ముందు వీడియోలో చెప్పాను కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకోవట్లేదు. కానీ కొంచెం సింపుల్ గా చెప్పాలి అంటే, ఒకవేళ మీకు మీ ఫ్లవర్ లో మీకు ఒక్కటే కార్పుల్ ఉందనుకోండి, ఆ ఒక్క కార్పుల్ ఉంటే ఫ్లవర్ లో దాన్ని మోనో అంటారు. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫ్లవర్ లో ఒక్కదానికన్నా ఎక్కువ కార్పుల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం మల్టీ కార్పులరీ అంటాం. ఓకేనా? అయితే ఈ మల్టీ కార్పులరీస్ లో మనకి రెండు రకాలుగా ఉంటాయి. సో అన్ని కార్పుల్స్ అనేవి ఫ్యూజ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఒకటి, ఇది రెండు, ఇది మూడు. ఇలా ఈ మూడు కార్పుల్స్ ఒక పాయింట్ దగ్గర ఫ్యూజ్ అయ్యాయి. సో అందుకే ఇది సిన్ సిన్ కార్పస్ అంటారు. ఇది ఒక మల్టీ కార్పులరీకి ఎగ్జాంపుల్. ఓకేనా? అయితే దీని కింద ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది కదా, ఇదే మనం ఓవరీ అంట సారీ ఓవరియన్ క్యావిటీ అంటారు. లేదా ఈ ఓవరియన్ క్యావిటీని, ఐఎమ్ సారీ, నేను తప్పు చెప్పాను. ఇక్కడ మీకు ఒకటి కింద ఇలా ఉంది కదా, ఒక స్లో ఇలా ఉబ్బి, దీన్ని మీరు ఓవరీ అంటారు. అయితే ఈ ఓవరీని నిలువుగా ఇలా కట్ చేస్తే మీకు ఇలాంటి స్ట్రక్చర్స్ వస్తాయి. ఈ ప్రతి స్ట్రక్చర్లో మీకు ఒక క్యావిటీ ఉంటుంది, దాన్నే మీరు లోక్యుల్ అంటారు. దీని గురించి నేను కొంచెం డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను సింకార్పస్, ఎపోకార్పస్ గురించి నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. అది చెప్పే ముందు ఆ, ఇక్కడ ఉన్న ఈ ఓవరీని కట్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అయితే మీరు సింకార్పస్లో మీరు చూస్తే ఇక్కడ ఒక ఇక్కడ ఒక కార్పల్, ఇక్కడ ఒక కార్పల్, ఇక్కడ ఒక కార్పల్, ఈ మూడు కార్పల్స్ ఫ్యూజ్ అయితే దాన్ని సింక్ కార్పస్ అంటారు. అదే ఎపో కార్పస్ కి మీకు డయాగ్రామ్ చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఆ ఎపోకార్పస్ సింకార్పస్ చూపించే ముందు ఈ ఓవరియన్ క్యావిటీ, ఇక్కడున్న ఈ ఓవరీ గురించి ఒక్కసారి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. ఆ ఈ ఈ ఓవరీని నేను ఇలా నిలువుగా కట్ చేస్తే ఇలా కనిపిస్తుంది. దీన్నే నేను ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తే ఇగో ఇంత బ్యూటిఫుల్ గా ఇలా కనిపిస్తుంది. అయితే ఇది ఒక క్యావిటీ, ఇది ఒక క్యావిటీ. ఆ ఒక్క క్యావిటీని మీరు లోక్యూల్ 1 అనొచ్చు, ఇంకో క్యావిటీని లోక్యూల్ 2 అనొచ్చు, ఇంకొక క్యావిటీని లోక్యూల్ 3 అనొచ్చు. సో ఒక క్యావిటీని ఒక కార్పుల్ అనుకుంటే, సో ఇదొక కార్పుల్, ఇదొక కార్పుల్, ఇదొక కార్పుల్. సో మొత్తానికి మీకు ఎన్ని కార్పుల్స్ ఉన్నాయి అని మీరు చూస్తే, మొత్తానికి మీకు మూడు కార్పుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అదే వాడు చెప్తున్నాను. నేను కర్సర్ని కొంచెం పెద్ద కర్సర్ తీసుకుంటాను, దట్ విల్ బెటర్. యా. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక ఇది ఒక క్యావిటీ, ఇదొక క్యావిటీ, ఇదొక క్యావిటీ. సో ఈ క్యావిటీని క్యావిటీ 1 అనుకుంటే, లేదా లోక్యూల్ 1 అనొచ్చు, ఇది లోక్యూల్ 2 అనొచ్చు, ఇది లోక్యూల్ 3 అనొచ్చు. సో ప్రతి క్యావిటీని మనము కార్పల్ కింద తీసుకుంటే, సో ఈ ఓవరీలో ఎన్ని కార్పల్స్ ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు. సో మూడు కార్పల్స్ ఉన్నాయని అర్థం. ఇది మీకు అర్థం అవ్వాలని నేను డయాగ్రామాటిక్ గా చేసి చూపించాను. సో మూడు కార్పల్స్ ఉన్నాయంటే దానికి అర్థం మూడు లోక్యూల్స్ ఉన్నాయని అర్థం. సో ప్రతిసారి మూడు కార్పల్స్ ఉంటే మూడు లోక్యూల్స్ ఉంటాయా అనేది మనము ఫర్దర్ గా ఎప్పుడైనా వేరే ఎగ్జాంపుల్స్ వస్తే చూద్దాం. కానీ ఇప్పటి వరకు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక కార్పల్ ఒక ఒక లోక్యూల్ కి ఈక్వల్ అవుతుంది జనరల్ గా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? అయితే ఇప్పుడు నేను ఇది మీకు ఎందుకు చెప్పానంటే, ఈ డయాగ్రామ్ లో మీరు చూస్తే, ఈ సింకార్పస్ డయాగ్రామ్ లో చూస్తే ఇక్కడ కట్ చేస్తే ఇలా లోక్యూల్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ లోక్యూల్స్, మీరు ఆ లోక్యూల్ అనే పదము మీ ఎన్సీఆర్టీలో ఇచ్చారు. ఆ ఎన్సీఆర్టీలో ఎందుకు ఇచ్చారు, ఏమని ఇచ్చారంటే ఓవరీని కట్ చేసి చూస్తే ఇలా లోక్యూల్స్ కనిపిస్తాయి అని చెప్పారు. ఆ కనిపించే ప్రాసెస్ ఎలా ఉంటది అని చూపించనీకే మీకు ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చాను. అయితే గాయస్, ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది ఒకటే కార్పల్, ఇది కూడా ఒకటే కార్పల్, ఇది కూడా ఒకటే కార్పల్. అయితే ఇది ఒక ఫ్లవర్ లో రెండు కార్పల్స్ ఉన్నాయి.
ఓకేనా. కానీ ఈ కార్పుల్ ఈ కార్పుల్ మధ్యలో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఇక్కడ ఫ్యూజ్ అవ్వలేదు. అందుకే దీన్ని ఎపో కార్పస్ అంటారు. అయితే ఇప్పుడు ఈ ఎకో ఎపో కార్పస్ అంటారు. ఇక్కడ నేను ఈ స్పెసిఫిక్ లొకేషన్ లో మీకు ఓవ్యూల్ ఉంటుంది, ఐ మీన్ ఓవరీ ఉంటుంది. ఈ ఓవరీని నేను ఇలా కట్ చేశాను అనుకోండి, అప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో ఇవన్నీ ఏంటి, ఇదొక లోక్యూల్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఉంది కదా, ఒక నిమిషం ఆగండి, నేను పెన్ తీసుకుంటాను. సో ఇది ఉంది చూసారా, ఇగో ఇది దీనికి సంబంధించింది, ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ మనకి చుక్కలు చుక్కలుగా ముగ్గులు వేసారు చూసారా, అది దీనికి సంబంధించింది. అంటే వీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇవి దీంతో పాటు, ఇది దీంతో కనెక్ట్ లేదు, ఇది దీంతో కనెక్ట్ లేదు, అన్ని విడిపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు దీంట్లో చూడండి, ఇది ఇది మధ్యలో ఇలా కనెక్ట్ అయి ఉంది. సో ఇలా కనెక్ట్ అయ్యి, ఇదేమో ది ఇదేమో దీంతోది, ఇదేమో దీంతో కనెక్ట్ అయి ఉంది. కానీ ఇక్కడ ఇది సపరేట్ గా ఉంది, ఇది కూడా సపరేట్ గా ఉంది. అది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. అలా అయితే ఇదైతే ఈ కార్పుల్ ఉంది కదా, ఇక్కడ నేను మధ్యలో నుంచి ఇలా కట్ చేస్తే దాని డయాగ్రామ్ ఇలా ఉంటది. సో ఇక్కడ ఒక లోక్యూల్, ఇక్కడ ఒక లోక్యూల్, ఇక్కడ ఒక లోక్యూల్. సో మీరు ప్రతిసారి చూస్తే ఒక లోక్యూల్ ఒక కార్పుల్ ని రిప్రజెంట్ చేస్తుంది అని అర్థం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లోక్యూల్, ఇక్కడ ఒక లోక్యూల్, ఇక్కడ ఒక లోక్యూల్. కానీ ఈ లోక్యూల్స్ అన్ని ఒక దాని మధ్యలో కనెక్ట్ అయి ఉన్నాయి చూసారా, ఇక్కడ కనెక్షన్ ఉంది, ఇక్కడ ఒక చుక్కలు, ఇక్కడ ఒక చుక్కలు, ఇక్కడ ఒక చుక్కలు, ఈ కనెక్షన్స్ అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఈ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇది సిన్ కార్పస్ అయింది. ఇలా లోక్యూల్స్ ఇలా కట్ చేశాక ఇలా విడివిడిగా వచ్చాయి కాబట్టి ఇది మీకు ఎపో కార్పస్ అయింది. లేదా మీరు ఈ డయాగ్రామ్ చూసి కూడా, ఇక్కడున్న ఈ కార్పల్ దీంతో కనెక్ట్ లేదు, ఇక్కడున్న ఈ కార్పుల్ దీంతో కనెక్ట్ లేదు, మధ్యలో గ్యాప్ ఉంది. సో అందుకే ఇది ఎపోకార్పస్. మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. సో మీకు లోక్యూల్స్ కి అండ్ ఇక్కడున్న ఈ లోక్యూల్స్ కి, ఇక్కడున్న ఈ కార్పుల్స్ కి మధ్యలో రిలేషన్షిప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక లోక్యూల్ కి ఒక కార్పుల్ రిప్రజెంటేషన్. సో ఈ పైన ఈ చుక్కలు చుక్కలుగా ఉన్న ఈ కార్పుల్ కి, ఇగో ఇది ఎగ్జాక్ట్ గా, అదే ఇది అనుకోండి, ఇది అదే ఈ కార్పుల్ కనుకోండి, ఈ లోక్యూల్. అంటే ఇక్కడ మనం మధ్యలో ఇలా కట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అనే దాని గురించి ఇక్కడ నేను రాశాను. అయితే గాయస్, ఇది మీ ఎన్సీఆర్టీ యొక్క మెయిన్ డయాగ్రామ్ గాయస్. ఇక్కడ ఇది ఫస్ట్ ఇది చూడండి, ఇది ఎపో కార్పసా సిన్ కార్పస్ అనేది మీరు కనుక్కోవాలంటే, 1 2 3 4 5 6. ఆరు ఉన్నాయి ఏంటి, ఆరు ఉండకూడదు, ఆ, 5 ఉండాలి. ఎందుకంటే నా బుక్లో ఎగ్జాక్ట్గా 5 ఉన్నాయి. వీని దాంట్లో 6 వచ్చాయి ఏంటి. ఒక నిమిషం ఆగండి, నేను మళ్ళీ లెక్క పెడతాను. మీరు కూడా నాతో పాటు లెక్క పెట్టండి. మీ దగ్గర ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉంటే ఫస్ట్ సపోజ్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి లెక్క పెట్టండి, 1 2 3 4 5. నాకు 5 వచ్చాయి, కానీ ఇందులో 6 వచ్చాయి. సో నేను ఇందులో ఒకదాన్ని కట్ చేస్తున్నాను, ఈ స్టిగ్మాని, ఇది కట్ చేసుకుందాం. ఓకేనా. అయితే ఇప్పుడు 5 స్టిగ్మాలు కలిసి ఒక స్టైల్ అయ్యింది. ఆ ఒక్కటే స్టైల్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం, అన్ని స్టిగ్మాలు కలిసి ఒక స్టైల్ అయిందంటే దీనికి అర్థం మల్టీ క్యాల్కులరీస్ అనేవి ఉన్నాయి, ఉండి కలిసిపోయాయి, ఫ్యూజ్ అయినాయి. సో దాని ప్రకారం చూస్తే ఈ డయాగ్రామ్ లో ఉన్న ఈ కార్పుల్ ఎలాంటిది, సిన్ కార్పస్ అని అర్థం. ఎన్ని కార్పుల్స్ ఉన్నాయి, 5 కార్పుల్స్ ఉన్నాయి. సో అన్ని ఫ్యూజ్ అయినాయి కాబట్టి అందుకే దీన్ని సిన్ కార్పస్ అంటారు. ఇది ఒక హైబిస్కస్ యొక్క చెట్టుకు ఒక ఎగ్జాంపుల్ లాంటిది. ఓకే నగర్స్. అయితే నేను మీకు ఇంకొకసారి ఆ, ఒకటి చూపిస్తాను చూడండి. ఈ స్పెసిఫిక్ స్ట్రక్చర్ని ఇలా పెట్టి దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ రాశాను. ఇది ఇంతకుముందు మనం చూసాం కదా, ఈ ఈ డయాగ్రామ్ గురించి కొన్ని పాయింట్స్ రాశాను, మళ్ళీ చూద్దాం. ఇది ఒక మల్టీ కార్పులరీ అండి. మల్టీ కార్పులరీ అంటే చాలా కార్పుల్స్ ఉన్నాయి, 1 2 3 4 5. ఈ ఆరోది కట్ చేయండి, ఎందుకంటే నా దాంట్లో 5 ఉన్నాయి, ఇందులో 6 ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు. మేబీ 6 ఉంటాయి, 5 ఉంటాయి అని మళ్ళీ ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకొని మీకు చెప్తాను. అయితే ప్రెసెంట్ మాత్రం మీరు 5 ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. 5 స్టిగ్మాలు అంటే 5 కార్పులరీస్. చూడండి, ప్రతిసారి స్టిగ్మాల్ అని కార్పులరీస్ కి సంబంధం లేదు, కానీ మనం ఎలా కార్పుల్స్ ఎక్కువ ఉన్నాయని మనం ఎలా కనుక్కుంటామంటే, ఎప్పుడైతే మనం ఈ ఓవరీ ఉందో దీన్ని ఇలా నేను కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఆ ఓవరీ కింద ఏం కనిపిస్తాయి, ఇంతకుముందు మనం డయాగ్రామ్ చూసాం కదా. ఇప్పుడు ఈ ఓవరీ కింద ఇక్కడ నేను కట్ చేశాను అనుకోండి, ఈ ఓవరీ కింద ఇలా లోక్యూల్ కనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి అన్ని, ఇలా నేను కట్ చేశాను అనుకోండి, అప్పుడు 1 2 3 లోక్యూల్స్ కనిపించాయి అనుకోండి, అంటే ఇక్కడ ఎన్ని కార్పుల్స్ ఉన్నాయి, 3. సో అలా
అలా ఈ డయాగ్రామ్ లో నేను ఇక్కడ కట్ చేశాను అనుకోండి ఓవరీని. అప్పుడు మీకు డయాగ్రామ్ కింద ఐదు లోక్యూల్స్ కనిపించాయి అనుకోండి, దానికి అర్థం ఇక్కడ ఐదు కాల్కులేటర్స్ ఉంది అని అర్థం. సో ఐదు కాల్కులేటర్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ, ఫ్యూజ్ అయి ఉన్నాయని అర్థం. అది. సో అన్ని ఫ్యూజ్ అయి ఉన్నాయి, అందుకే దాన్ని సిన్ కార్పస్, అందుకే ఇవి ఐదు కార్ప్లస్ ఉన్నాయి కాబట్టి మల్టీ కార్ప్లస్ అంటారు. ఆ తర్వాత ఒక అడిషనల్ గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే, హైబిస్కస్ అనేది మాల్వేసి ఫ్యామిలీకి సంబంధించింది. ఇక్కడ హైబిస్కస్ లో నార్మల్ గా ఐదు కార్పల్స్ ఉంటాయి. ఐదు కార్పల్స్ ఎలా ఉంటాయి అంటే ఫ్యూజ్ అయి ఉంటాయి. సో అందుకే నేను ఐదు ఐదు అని చెప్తున్నా, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. ఈ ఐదు స్టిగ్మాలే ఐదు కార్ప్లస్. ఐదు కార్ప్లస్ ఉంటాయి కాబట్టి ఐదు కార్ప్లస్ ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడైతే ఈ ఓవరీని ఇక్కడ నుంచి కట్ చేస్తానో అప్పుడు మీకు ఫైవ్ లోక్యులార్స్ అంటే ఫైవ్ లోబ్స్ అనేవి కనిపిస్తాయి అని అర్థం. ఓకేనా గైస్? ఇది ఈ డయాగ్రామ్ కి ఎగ్జాంపుల్ గైస్. అయితే గాయస్ మీకు ఇంకొకటి, ఈ డయాగ్రామ్ అయిపోయింది కదా గైస్, ఇప్పుడు నేను దీని గురించి డిస్కస్ చేస్తాను. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, ఇక్కడ ఒక స్టిగ్మా ఉంది, ఇక్కడ ఒక స్టిగ్మా ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఈ ప్రతి గీత, ఇక్కడ ఏదైతే మీకు ప్రతి గీత కనిపిస్తుందో అది స్టిగ్మా అని. సో ఇన్ని స్టిగ్మాలు ఒక దగ్గర ఉన్నాయంటే ఇన్ని కార్పల్స్ ఒక దగ్గర కలిసి ఉన్నాయని అర్థం. సో ఇది కూడా సింక్ కార్పస్ కి ఎగ్జాంపుల్. ఇది దేనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అంటే పపావరి అనే ఒక పపావరి అనే ఒక ప్లాంట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ అండి. అయితే ఈ పపావరిలో ఒక పాయింట్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ స్టిగ్మా ఉంది కదా, ఇక్కడ కూడా స్టిగ్మా ఉంది కదా, దాని తర్వాత ఇక్కడ స్టైల్ ఉంది. కానీ ఇక్కడ స్టిగ్మా తర్వాత మీకు ఇక్కడ స్టైల్ లేదు, ఓన్లీ మీకు ఓవరీ మాత్రమే ఉంది. అంటే ఈ ఓవరీ వచ్చింది, ఈ స్టైల్ అనేది దీంట్లో కనిపిస్తలేదు. సో దీని ప్రకారం ఏంటంటే ఇంట్లో స్టైల్ అనేది లేదు అని అర్థం. సో మామూలుగా ఈ పెపవెరీ దాంట్లో స్టిగ్మా ఉంటుంది, కానీ ఆ స్టిగ్మా వచ్చేసి సెసైల్ ఫామ్ లో ఉంటుంది. సెసైల్ అంటే వాటికి స్టైల్ లేదని అర్థం. సో డైరెక్ట్ గా ఈ స్టిగ్మా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్టిగ్మా ఈ ఓవరీ తోటి, అంటే ఈ డైరెక్ట్ గా ఉన్న ఇక్కడ ఉన్న స్టిగ్మా ఈ డైరెక్ట్ గా ఈ ఓవరీ తోటి కనెక్ట్ అయి ఉంటది. ఈ మధ్యలో స్టైల్ ఉండదు అని వారు చెప్తున్నారు. ఓకేనా? సో అందుకే దీన్ని వారు ఏమంటున్నారంటే సెసైల్ ఫార్మ్ ఆఫ్ స్టిగ్మా అని అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడున్న ఈ స్టిగ్మా అనేది, సిగ్మా తర్వాత ఇక్కడ స్టైల్ ఉండాలి, స్టైల్ తర్వాత ఒక ఓవరీ ఉండాలి. కానీ ఈ స్టైల్ లేక డైరెక్ట్ ఓవరీ ఉంది. సో దానివల్ల దీన్ని సెసైల్ స్టిగ్మా అని అన్నారు. అంతే గైస్. ఓకేనా? ఇదే ఈ డయాగ్రామ్ ని మనం చూసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అన్ని స్టిగ్మాలు ఫ్యూజ్ అయి ఉన్నాయి కాబట్టి అందుకే వీటిని సిన్ కార్పస్ అంటారు. ఈ ఇది దేంట్లో ఉందంటే పెపవేరీ ప్లాంట్ లో ఉంది అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ ఉంది. ఈ డయాగ్రామ్ వచ్చేసి ఆ, మీ మిచిలియా, అదే మిర్చి మూవీ పేర్లా ఉంది. ఇది ఒక ప్లాంట్. ఈ మిచిలియా సంబంధించిన దాంట్లో చూస్తే ఇదొక కార్పుల్, ఇదొక కార్పుల్, 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 ఇవన్నీ ఫ్రీగా ఉన్నాయి, ఫ్యూజ్ కాలేవు. మనకు చూడనికి ఫ్యూజ్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ ఫ్రీగా ఉన్నాయి. సో అన్ని కార్పల్స్ ఉన్నాయి, మల్టీ కార్పులర్, బట్ కార్పల్స్ ఫ్యూజ్ అవ్వలేవు కాబట్టి దీన్ని మనము ఎపోకార్పస్ కండిషన్ అంటాం. ఇవన్నీ సింక్ కార్పస్. ఇక్కడ స్టిగ్మాలు అన్ని ఐదు ఉన్నాయి కానీ అన్ని ఒకటే దాంట్లో కలిసిపోయాయి. సో అందుకే ఇది సింక్ కార్పస్. ఇక్కడ ప్రతి ఒక్క కార్పల్, ఈ కార్పుల్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో అందుకే ఇది ఎపోకార్పస్, ఇవి ఫ్యూజ్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా గైస్? యా. గైస్ ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్కి వెళ్తాను. అక్కడ ఒక పాయింట్, చాలా పెద్ద పాయింట్ రాశాను, ఇక్కడ చూడండి. ఇది ఇప్పుడు మీరు ఆ టాపిక్ తర్వాత, అంటే ఆ పారాగ్రాఫ్ తర్వాత ఈ పారాగ్రాఫ్ వస్తుంది మీ ఎన్సీఆర్టీలో. దీంట్లో మీకు ఏం చెప్తున్నారు, మైక్రోస్పొరాంజియా గురించి డిస్కస్ చేస్తున్నారు. మైక్రోస్పొరాంజియా అంటే ఏంటి, ఓవ్యూల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే నేను ఇంతకు ముందే ఈ వీడియో చేసే ముందు, అంటే ఈ వీడియో కన్నా ముందు ప్రీవియస్ వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ నేను డిస్కస్ చేశాను. సో ఇది ఆ బ్యూటిఫుల్ డయాగ్రామ్. మరీ బ్యూటిఫుల్ అనను, ఓకే. సో ఇది చూడండి, ఇక్కడ నుంచి మీకు స్టిగ్మా ఉంటుంది, దీని కింద స్టైల్ ఉంటుంది. ఇది మొత్తం ఒక ఓవరీ అయింది, దీని లోపల ఒక ఓవ్యూల్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఓవ్యూల్ని మీకు మైక్రోస్పొరాంజియా అంటారు. ఒకటి ఉంటే మైక్రోస్పొరాంజియం అంటారు. అంటే ఐయుఎం. ఐయుఎం అంటే ఒకటి ఉంటే. అదే నాలుగు ఉన్నాయి అనుకోండి, ఓవ్యూల్స్ లో నాలుగు ఓవ్యూల్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మైక్రోస్పొరాంజియా.
ఏ జి ఆ అంటారు, అంటే అంటే తేడా. సో ఇప్పుడు ఒకటే ఓవ్యూల్ ఇక్కడ చూపిస్తున్నా కాబట్టి దీన్ని నేను మైక్రోస్పొరాంజియం అంటున్నా. ఇలా నేను ఇలాంటి నాలుగు స్ట్రక్చర్లు ఇక్కడ వేసాను అనుకోండి, ఒకటి ఇక్కడ ఇంకోటి ఇక్కడ, అప్పుడు నేను దీన్ని ఐఏ అంటాం, అంతే తేడా. అయితే ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్తాను. ఈ ఓవ్యూల్ అనేది ఇక్కడ హీలియం, ఓవ్యూల్ యొక్క హీలియం పార్ట్ దగ్గర మీకు ఫినికల్ అనేది ఈ హీలియం ని టచ్ చేస్తుంది. ఈ ఫినికల్ వెళ్ళి ప్లాసెంటాతో టచ్ అవుతుంది, ఈ ప్లాసెంటా వెళ్ళి మీ ఓవరీ యొక్క వాల్ తో టచ్ అవుతుంది. ఇదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. ఈ పాయింట్స్ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అయితే పారాగ్రాఫ్ లో ఈ పారాగ్రాఫ్ లో ఇవే ఉన్నాయి, ఇవన్నీ ఆ పాయింట్స్. ఓకేనా గైస్? ఒక్కటే అడిషనల్ గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మెగాస్పోరాంజియా అంటే ఏంటి, ఓవ్యూల్స్ అని అర్థం. ఒక్క ఓవ్యూల్ ఉంటే దానికి అర్థం ఏంటి, ఒకటే ఓవ్యూల్ అనుకొని అది మెగాస్పోరాంజియం. మీకు ఓవ్యూల్ అంటే అర్థమైంది అనుకుంటా. ఓవ్యూల్ అంటే ఎక్కడుంది, మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఒక కార్పుల్ అండి, ఈ కార్పుల్లో ఇది ఓవరీ, కింద ఉన్న పార్ట్ ఓవరీ. ఒక ఓవరీలో ఒక ఓవ్యూల్ ఉండొచ్చు లేదా రెండు మూడు ఓవ్యూల్స్ ఉండొచ్చు. సో ఒకటే ఓవ్యూల్ ఉంటే మనం దాన్ని జిఎం అంటాం. ఇంతకు ముందు మళ్ళీ చూపిస్తా జిఎం అంటే ఏంటో. గైస్ ఇగో, ఇప్పుడు నేను కర్సర్ తీసుకుంటాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఐ విల్ షో ఇట్ వెరీ సింపుల్. సో ఇది ఒక ఓవ్యూల్. ఓవ్యూల్ ఎట్లా ఉంది, మొత్తం ఒక ఓవరీలో ఉంది. ఇలాంటి ఓవ్యూల్స్ ఇక్కడ ఒకటి ఉండొచ్చు, ఇక్కడ ఒకటి ఉండొచ్చు. ఒకటే ఓవ్యూల్ ఉందనుకోండి దాన్ని జిఐయుఎం అంటాం. అదే ఈ ఓవ్యూల్ ఇక్కడ ఒకటి ఉంది అనుకోండి, అప్పుడు మీకు మైక్రోస్పొరాంజియా అంటారు, ఐఏ. అవిటికి ఇవే అక్కడ రాశాను, ఆ పాయింట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా కనెక్ట్ అయి ఉన్నాయని. ఇవన్నీ ఆ పాయింట్స్ కి సంబంధించినయే. అయితే మీకు మైక్రోపైలర్ ఎండ్ ఆర్ మైక్రోపైల్ ఎండ్, చెలాజల్ ఎండ్ అనేవి కొన్ని వర్డ్స్ ఉంటాయి. వీటికి ఇక్కడ నేను రాయలేదు అనుకుంటా, చూపిస్తాను. ఐ థింక్ నేను రాయలేదు, లేదు రాశానండి. సో ఇక్కడ మైక్రోపైలర్ ఎండ్, ఇక్కడ చలాజల్ ఎండ్ ఉంటుంది. ఎక్కడైతే ఇక్కడ మైక్రోపైలర్ ఎండ్ ఉంటుందో దానికి ఆపోజిట్ గా చలాజా ఎండ్ ఉంటుంది. ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, సో అందుకే మళ్ళీ ఒకసారి చూపించాను. ముందే చెప్పాను అందుకే మళ్ళీ కొంచెం ఇక్కడ క్లారిటీ ఇచ్చాను. అయితే గాయస్, మీకు నేను ఒకటి చూపిస్తాను, ఒక డయాగ్రాము. ఇక్కడ మీరు చూడండి, ఇదే ఆ ఓవ్యూల్ యొక్క స్ట్రక్చర్. ఓవరీ యొక్క స్ట్రక్చర్ లో చూస్తే ఇది అనాట్రోపస్ కి సంబంధించిన ఓవరీ. ఆమె రైట్? నో నో నో, నో గైస్, నో గైస్. ఇది అనాట్రోపస్ కి సంబంధించింది కాదు, అనాట్రోపస్ ఓవ్యూల్ కాదు, ఇది డిఫరెంట్ ఓవ్యూల్. అది మనం ఇప్పుడు ఇది ఏ ఓవ్యూల్ అనే దాని గురించి అన్నా ఫస్ట్ ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ఎంబ్రియో సాక్ ఉంది, రైట్? ఈ ఎంబ్రియో సాక్ చుట్టూ న్యూక్లియస్ అనేవి ఉన్నాయి, ఇలా 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 న్యూక్లియస్ ఉన్నాయి. ఈ న్యూక్లియసెస్ అనేవి బేసిక్ గా మనం ఏమంటామంటే వీటిని ఒక మాస్ ఆఫ్ సెల్స్ అంటాం. ఎక్కడ ఉంది, ఇక్కడ బోర్ రాయలేదు. బట్ ఈ న్యూక్లియస్ లో ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్, ఇవన్నీ ఒక మాస్ ఆఫ్ సెల్స్. ఇవన్నీ సెల్స్ కలిపితే ఈ న్యూక్లియస్ ని మనం ఏమంటామంటే ఒక టిష్యూ అంటాం. ఓకేనా? ఇక్కడ పాయింట్ రాసానా, రాయలేదు, ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు మనము ఇక్కడ రాశాను, ఇది టిష్యూ అంటారు. అంటే ఫస్ట్ న్యూక్లియస్ లో చాలా సెల్స్ ఉంటాయి, చాలా సెల్స్ అన్ని కలిసి మీకు ఒక టిష్యూ అయింది. ఆ టిష్యూలో మీకు ఏముంటుంది అంటే ఫుడ్ ఉంటుంది. ఆ ఫుడ్ ఏం చేస్తుంది, మీ ఎంబ్రియోసాక్ డెవలప్మెంట్ లో యూజ్ అవుతుంది, అది పక్కకు వదిలేదు. అయితే ఈ టిష్యూని మనం ఏమంటున్నాం, న్యూక్లియస్ టిష్యూ అంటున్నాం. ఎందుకు దీన్ని న్యూక్లియస్ టిష్యూ అంటున్నాం, ఇక్కడ చాలా సెల్స్ అనేవి కలిసి ఫామ్ అవుతున్నాయి, అన్ని సెల్స్ ఒకేలా ఉన్నాయి. అయితే ఈ న్యూక్లియస్ టిష్యూలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక స్పెసిఫిక్ లొకేషన్ లో ఒక్క సెల్ ఉంటుంది. ఆ ఒక్క సెల్ ఈ న్యూక్లియస్ సెల్లే. ఆ ఒక్క సెల్ డివైడ్ అయ్యి ఇలా ఒక మనకి ఎంబ్రియో సాక్ ఫామ్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? అయితే ఎక్కడ డివైడ్ అవుతుంది ఈ న్యూక్లియస్ సెల్, ఇక్కడ మైక్రోపైల్ ఎండ్ రీజన్ దగ్గర, ఈ రీజన్ దగ్గర ఎక్కడైతే మైక్రోపైల్ ఉందో అక్కడ ఈ న్యూక్లియస్ సెల్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ సెల్ ఎక్కడైతే ఉందో అక్కడనే మీకు డివైడ్ అయ్యి ఇలా మైక్రోస్పోర్ ఫామ్ అవుతుంది. ఓకేనా? అయితే ఈ న్యూక్లియస్ గురించి ఇంకొక పాయింట్ చెప్తాను. ఇది పారెన్కైమాటియస్ సెల్స్ అని కూడా అంటారు. ఓకేనా? ఇది ఒక సింగిల్ సెల్. ఈ సెల్లే మీ ఈ పారెన్కైమాటియస్ సెల్స్ అన్న న్యూక్లియస్ సెల్స్ అన్న అన్నీ ఒకటే. అయితే ఈ న్యూక్లియస్ సెల్లే డివైడ్ అయ్యి, న్యూక్లియస్ సెల్లోని కొన్ని సెల్స్ ఎక్కడైతే మైక్రోపైలర్ రీజన్ ఉంటారో అక్కడ ఉన్న కొన్ని సెల్స్ మెగాస్పోర్ మదర్ సెల్స్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ మెగాస్పోర్ మదర్ సెల్ ఎంబ్రియో సాక్ లాగా చేంజ్ అయింది. అదే ఇక్కడ రాశారు. ఇది గాయస్, ఇది పాయింట్స్ గాయస్.
అయితే ఇప్పుడు మీకు న్యూక్లియస్ గురించి అర్థమైందా? ఆ తర్వాత నేను మీకు మెగాస్పోరోజెనెసిస్ గురించి చెప్తాను. ఇది మీకు డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఎన్సీఆర్ నుంచి ఉంది. ఇక్కడ ఈ లైన్ మీకు చెప్తే అర్థం కాదని సింపుల్గా కొన్ని పాయింట్స్ రాశాను చూడండి. ఇప్పుడు ఓవ్యూల్స్ అనేవి ఏంటి? ఇవి ఒక ఓవరీలో ఉంటాయి. ఆ, ఈ పాయింట్ మీకు తెలుసు కదా, ఓవ్యూల్స్ ఎన్నిలో ఉంటాయి, ఓవరీలో ఉంటాయి. ఒకసారి మీకు డయాగ్రామ్ చూస్తే ఇంకా మళ్ళీ మళ్ళీ ఒకసారి చూపిస్తా. సో ఇప్పుడు ఇది ఒక ఓవరీ అయితే ఈ ఓవరీలో ఇక్కడ ఒక ఓవ్యూల్, ఇక్కడ ఒక ఓవ్యూల్, ఇక్కడ ఒక ఓవ్యూల్ అలా. సో ఇలా మీకు ఒక ఓవ్యూల్స్ అనేవి ఉంటాయి. అయితే వీరేం చెప్తున్నారంటే మామూలుగా బేసిక్గా ఈ పాయింట్స్లో మీకు ఏదైతే ఒక ఓవ్యూల్ ఉందో ఆ ఓవ్యూల్లో ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ వచ్చేసి న్యూక్లియస్ ఉంటుంది. నేను చెప్తా ఇక్కడ డయాగ్రామ్ చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు ఏదైతే ఒక ఓవ్యూల్ ఉందో ఈ ఓవ్యూల్లో ఇదంతా ఓవ్యూలే. ఈ ఓవ్యూల్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లోనే ఒక సెల్ ఉంటుంది. ఆ సెల్ మైక్రోపాల్ రీజన్ దగ్గర ఉంటుంది. ఆ సెల్ డివైడ్ అయ్యి డిఫరెన్షియేట్ అయ్యి మీకు మైక్రోస్పోర్ మెగాస్పోర్ మదర్ సెల్ అయింది. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ కాస్త ఎంబ్రియో సాక్ లా ఫామ్ అయింది. ఆ ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. ఆ ఫార్మేషన్ లో జరిగే వర్డ్స్ ఇక్కడ రాశారు. ఓకేనా? అయితే మీకు ఇక్కడ ఒక్క వర్డ్, కన్ఫ్యూజింగ్ వర్డ్ ఉంటుంది. ఇక్కడ ఏం రాస్తారంటే ఓవ్యూల్స్ అనేవి జనరల్ గా డిఫరెన్షియేట్ అవుతాయి సింగిల్ సెల్ మదర్ సెల్స్ నుంచి అని చెప్పారు. యాక్చువల్ ఇక్కడ ఓవ్యూల్స్ అంటే దానికి అర్థం ఓవ్యూల్ కాదు. దానికి అర్థం ఓవ్యూల్లోని న్యూక్లియస్, న్యూక్లియస్లోని ఇప్పుడు ఇది ఓవ్యూల్ అయితే ఈ ఓవ్యూల్లోని ఈ న్యూక్లియస్లోని ఒక్క సెల్, కొన్ని సెల్స్, ఆ సెల్స్ మైక్రోపాల్ రీజన్ దగ్గర ఉన్న సెల్స్ అవి ఎంఎంసి లాగా ఫామ్ అవుతున్నాయి అని రాశారు. సో ఇలా మీకు ఎన్సీఆర్టీలో రాశారు. సరే మీకు కన్ఫ్యూజ్ అవ్వనీకి అలా రాసి పెట్టారు. ఓకేనా గైస్? ఓకే. అయితే నేను మీకు ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఈ ఇక్కడ ఎక్కడైతే ఈ యొక్క సెల్ ఉందో న్యూక్లియస్ లో ఇది మైక్రోస్పోర్ మదర్ సెల్ లా ఫామ్ అయ్యే ప్రాసెస్ నే మీకు మెగాస్పోరోజెనెసిస్ అని కూడా అంటారు. అయితే మెగాస్పోరోజెనెసిస్ ఎలా ఫామ్ అయిందంటే మియాసిస్ ద్వారా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ మియాసిస్ గురించి నేను నెక్స్ట్ స్లైడ్ లో అంటే నెక్స్ట్ టాపిక్ లో క్లారిటీగా చెప్తాను. ఓకే, నేను మీకు ఈ మియాసిస్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు దాని గురించి చెప్తా, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను, లాస్ట్ పాయింట్ ఇది చెప్పేసి నేను ఇది కట్ చేసేద్దాం. అయితే మీకు ఒక ఓవ్యూల్లో ఇక్కడ చెప్తాను. ఈ ఎంఎంసి అనేది ఇప్పుడు మీరైతే ఎంఎంసి అనేది ఒక ఓవ్యూలో ఫామ్ అయినప్పుడు ఎలా కనిపిస్తుంది అంటే దాని యొక్క న్యూక్లియస్ ప్రోమినెంట్ న్యూక్లియస్ లా ఉంటుంది. సెల్స్ వచ్చేసి లార్జ్ సెల్ లా ఉంటాయి. అంటే దానికి అర్థం ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎంఎంసి అనేది ఇప్పుడు మీరు ఆ ఓవ్యూల్ ఉంది కదా, ఆ ఓవ్యూల్ని తీసుకెళ్లి మైక్రోస్కోప్ లో పెట్టి చూడండి. ఎప్పుడు ఎంఎంసి అనేది ఫామ్ అయినప్పుడు, ఎంఎంసి అనేది ఫామ్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే మీకు కొన్ని సెల్స్ చాలా పెద్దగా కనిపిస్తాయి. దాని యొక్క సైటోప్లాజం ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క న్యూక్లియస్ చాలా క్లియర్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఇప్పుడు ఈ ఓవ్యూల్ని, ఈ స్ట్రక్చర్ని మనం తీసుకెళ్లి మైక్రోస్కోప్లో పెడితే ఒక స్పెసిఫిక్గా ఒక సెల్ ఎంఎంసి అనేది పెద్దగా న్యూక్లియస్ చాలా క్లియర్గా కనిపించడం వల్ల మనం ఏం అర్థం చేసుకుంటామంటే ఈ ఓవ్యూల్లో ఒక ఎంఎంసి ఫామ్ అయింది అని అర్థం చేసుకుంటాం. సో అందుకు వారు దాన్ని ప్రోమినెంట్ న్యూక్లియస్ అని కూడా అన్నారు. సో ప్రోమినెంట్ న్యూక్లియస్ అని అన్నారంటే దానికి అర్థం దాంట్లో న్యూక్లియస్ క్లియర్గా ఉంది. ఆ ఆ సెల్లోని న్యూక్లియస్ మీకు చాలా మంచిగా కనిపిస్తుంది. సో దట్స్ ద పాయింట్. ఓకేనా? సో నేను ఆ, ఇక్కడున్న ఈ ఎక్స్ప్లెనేషన్కి ఇక్కడున్న ఎక్స్ప్లెనేషన్లో రెండు పాయింట్స్ మీకు చెప్పాను. మెగాస్పోరోజెనిసిస్ అంటే ఏంటి, సింగిల్ మెగాస్పోర్ మదర్ సెల్ ఎలా ఫామ్ అయ్యింది, ఎలా ఫామ్ అయిందండి సింగిల్ మదర్ సెల్ అనేది మీ న్యూక్లియస్లోని మైక్రోపాల్ రీజన్లో ఉన్న సెల్సే మెగాస్పోర్ మదర్ సెల్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఎలా అవుతుందంటే మియోసిస్ జరుగుతాయి. అయితే ఈ ప్రాసెస్ని మనం మెగాస్పోరోజెనిసిస్ అంటాము. ఆ తర్వాత ఈ ఎంఎంసి సెల్ ఎలా ఉంటుంది చూడనీకంటే దాని సెల్లో సైటోప్లాజం డెన్స్గా ఉంటుంది, న్యూక్లియస్ ప్రోమినెంట్గా ఉంటుంది. అంటే న్యూక్లియస్ చూడనీకి క్లియర్గా కనిపిస్తుంది. అందుకే దీన్ని ప్రోమినెంట్ న్యూక్లియస్ అంటారు. అయితే మియోసిస్ అనేది ఎందుకు జరుగుతుంది, మియోసిస్ ఎలా జరుగుతుంది అనే విషయాలు మీకు చెప్పలేదు. నేను నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. ఎందుకంటే నా దగ్గర పెన్ ట్యాబ్ లేరు ఈరోజు, అది నేను మర్చిపోయాను. అందుకే నేను రాయాలంటే రాస్తే బాగుంటుంది, బట్ రాయలేకుండా చెప్తే ఓరల్గా ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. ఓకేనా గైస్? We will meet in the next class.